హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీవీ20. సో టీవీ20 ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేసింది హైకోర్టు అడ్వకేట్ శోభా గారు మనతో ఉన్నారు. శోభా గారి గురించి చూస్తూ ఉంటే ఒకటి కాదు, ఆడది ఏదైనా సాధించగలదు. ఒక్క రోలే కాదు, ప్రతి ఒక్క దాంట్లో నేనే ముందుంటానంటూ ఒక్క రంగంలో కాదు ప్రతి రంగంలో నేను లేకుండా ఏది వెళ్ళదన్నట్లు ఎన్నో రంగాల్లో ఉన్నారు. అసలు మేడం గారు ఇన్ని రంగాల్లోకి ఎలా వచ్చారు, అసలు దేంట్లో ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా వచ్చారో మేడం మాట్లాడి తెలిసేసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, మేము చూస్తున్నట్లయితే చాలా వరకు శోభా గారు అంటే ఒక అడ్వకేట్గానే తెలుసు. కానీ చూస్తున్నట్లయితే మేము విన్నదాన్ని బట్టి సినిమా ఫీల్డ్లోనైతేనేమి, పొలిటీషియన్స్లోనైతేనేమి ప్రతి ఒక్కరి నోట శోభా గారి మాట అన్నట్లు వస్తుందన్నమాట. అసలు మీరు ఎలా ఇంత యాక్టివ్గా? నమస్తే అండి, మీ టీవీ ఛానల్కి. నేను గతంలో అనేక ఇంటర్వ్యూస్లో నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను, ఏం చదువుకున్నాను, ఎలా వచ్చాను అనేది చెప్పాను. మీరు నన్ను కొత్తగా ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి నేను ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి చెప్తాను. అమ్మా నాన్న ఇద్దరు టీచర్స్ అవ్వడం వలన మాకు చిన్నప్పటి నుండే చదువుతో పాటు సామాజిక బాధ్యత, వ్యక్తిగత బాధ్యతే కాదు, కుటుంబ బాధ్యత, సామాజిక బాధ్యత, రాజకీయ బాధ్యత, రాజ్యాంగపరమైన బాధ్యతలు, హక్కులు, వీటన్నిటి గురించి తెలుసుకునే అవకాశం నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు. సో చదువుతో పాటు వీటిని కూడా కోయిన్సైడ్ చేసుకొని తెలుసుకుంటూ పెరిగే క్రమంలో చాలా చిన్నప్పటి నుంచి నేను సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా, వివక్షలకు వ్యతిరేకంగా, ఈక్వల్గా ఎందుకు ఉండలేకపోతుంది అనే సమస్యకి పరిష్కారం దిశగా జరుగుతున్న అనేక ఉద్యమాల వైపు నా దృష్టి వెళ్తూ ఉండేది చిన్నప్పటి నుంచే. మా నాన్నగారు కూడా దానికి తగ్గట్టుగా పెద్ద సంస్కరణవాదిగా మా ఏరియాలో చాలా మంచి పేరున్న, ఈ జిల్లాలో మంచి పేరున్న కారణంగా నాకు అనుకోకుండా అవి వచ్చేసినాయి. ఇక్కడ నా పేరెంట్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే జనరల్గా అందరు ఆడపిల్లలకి చదువు చెప్పిస్తారు, ఉద్యోగాలు ఇప్పిస్తారు, లేదంటే పెండ్లి చేస్తారు. పెళ్లి చేసేసిన తర్వాత ఒక తల్లిగా చూడాలనుకుంటారు, ముచ్చట పడతారు, అంతా ఎండ్ అవుతారు. బట్ మా నాన్నగారు నాకు చెప్పింది ఏంటంటే, నిన్ను బాగా చదివించాను కాబట్టి నీ చదువు నీ కోసమే కాదు, నీ చదువు పరుల కోసం కూడా, నీ చదువు సమాజం కోసం కూడా ఉపయోగపడాలని ఆయన చెప్పిన దాని మీదట నేను అలాగే పెరిగాను. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ దట్ ఐఎమ్ మై ఫాదర్స్ డాటర్. సో అలాగే అమ్మ కూడా చాలా ప్రోగ్రెసివ్ థాట్స్తో ఉండేవాళ్ళు, చాలా ఆధునిక భావాలతో ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి ఉండే మా కుటుంబ నేపథ్యం వలన నేను అన్ని స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టూడెంట్ ఉద్యమాలలో, తర్వాత నాకు వయసు వచ్చి యుక్త వయసు వచ్చేటప్పటికి మహిళా హక్కుల కోసం, మహిళలు పడుతున్న బాధలకి వ్యతిరేకంగా మహిళా ఉద్యమాల్లో పాల్గొన్నాను. తర్వాత దళితులు, మైనారిటీలు, వెనకబడిన సామాజిక వర్గాల వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నది ఎందుకు, పరిష్కారం ఏంటి, చట్టాలు, కొత్త చట్టాలు రావాలంటే ఏం చేయాలి అని వాళ్ళ బాధలు చూసి మూవ్ అయిపోయి వాళ్ళు చేస్తున్న ఉద్యమాలలో కూడా పార్టిసిపేట్ చేశాను నేను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, కలర్, రీజన్, ప్రాంతాలకు కూడా అతీతంగా ఇక్కడ ఒక సమస్య మీద ఉద్యమిస్తున్నారు అని అంటే ఆ ఉద్యమంలో జెన్యునిటీని నేను చూసి వాళ్ళతో కోఆపరేట్ అయ్యి ఒక దశకు వచ్చేటప్పటికి నా నాయకత్వంలో ఆ ఉద్యమాలు వెళ్ళేలాగా కూడా నేను వర్క్ చేస్తున్నాను. సో ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ ఏ గుడ్ సిటిజన్. సో వీటన్నిటిలో ప్రయాణం చేసే దశలో నేను ఒక రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాలనే ఒక మంచి థాట్ నాకు వచ్చినప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాంశీరామ్ గారు, నేను అప్పుడు చాలా చిన్నదాన్ని, జస్ట్ చదువు అయిపోయి ఉన్నాను, మాస్టర్ డిగ్రీ చేసి ఉన్నాను. కాంశీరామ్ గారు 89, 90 ఆ ప్రాంతంలో, 92 ఆ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ వచ్చి రాజకీయాలు అప్పుడు ఉమ్మడి రాష్ట్రం మనకి రాజకీయాలు చేసేటప్పుడు ఇదేదో బాగుంది కదా, అధికారం లేని వాళ్ళకి అధికారం తీసుకుంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని సింపుల్గా చెప్పేశారు ఆయన. ఈ భారతదేశంలో ఏ దేశంలో లేనటువంటి కులము, మతాలు చాలా సంగమంగా ఉన్న ఈ టైంలో, ఈ పరిస్థితుల్లో ఏ కులానికి ఆ కులం ఉద్యమించాలి, వాళ్ళ ప్రాథమిక హక్కుల కోసం పోరాడాలి, ఎవరు ఎంతున్నారో వాళ్ళకంతా ప్రతి రంగంలో వాళ్ళ వాట వాళ్ళకి వెళ్ళాలనేది ఆయన చెప్పింది సూత్రం. సింపుల్. ఓకే. సో నేను ఆయన ఏమంటానంటే, కార్ల్ మార్క్స్ మొత్తం ప్రపంచ పౌరులందరూ ఈక్వల్గా ప్రపంచ సంపదని
అనుభవించాలని ఆయన ఏం చెప్పారో అలాగే ఇండియన్ కార్ల్ మార్క్స్గా కాంశీరామ్ గారు అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు, ప్రాంతాల వాళ్ళు వాళ్ళ వాటా ఎంతో వారెంతో వారికంతా అన్ని రంగాల్లో ఉండాలి అని చెప్పారు. సో ఐ కెన్ కాల్ హిమ్ యాజ్ ఏ ఇండియన్ కార్ల్ మార్క్స్. కానీ కార్ల్ మార్క్స్ వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నది తెలుపు నలుపు వర్ణ వివక్షే. కానీ ఇక్కడ భారతదేశంలో కుల వివక్ష, మత వివక్ష, ప్రాంతీయ వివక్ష, వర్ణ వివక్ష, అన్ని వివక్షలు సంగమంగా భారతదేశం దురదృష్టం భారతదేశం అలా రూపొందింది. వీటన్నిటిని ఛేదించుకొని అందరూ సమాంతరంగా ఉండాలని ఒక సమాంతర సమాజం కోసం పోరాడినటువంటి కాంశీరామ్ గారికి నేను అట్రాక్ట్ అయ్యి 94లోనే, అంటే చాలా చిన్న వయసులో నేను ఎమ్మెల్యేగా నేను ఆయన్ని కలిసి, సార్ మీ అభిప్రాయాలు నాకు నచ్చినాయి, నేను చాలా చదివాను, మీ గురించి కూడా చదివాను, మీకోసం పని చేస్తాను నేను అని చెప్పేసి అని ఆయనతో కలిసి పనిచేసే క్రమంలో ఈ అమ్మాయిలో చాలా జీలు ఉందని చెప్పి 94లోనే నాకు తాడికొండ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇస్తే ఐ వాజ్ రియల్లీ షాక్డ్. ఆ రోజు పెద్ద పెద్ద రిటైర్డ్ ఆఫీసర్సు, ఐఏఎస్లు, గ్రేడ్ 1 ఆఫీసర్లు, ఐపీఎస్లు అండ్ పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, ముసలాళ్ళు కూడా పాల్గొనే, అంటే సీట్ అడిగిన టైంలో ఐ గాట్ ది ఆపర్చునిటీ. సూపర్. సో నేను చిన్న వయసులోనే, ఆల్మోస్ట్ నీ వయసు ఏమో నా తెలీదు, అంత చిన్న వయసులోనే నేను పోటీ చేశాను. 10,000 ఓట్లు తీసుకున్నాను. నా 10,000 ఓట్ల వల్ల కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీని ఓడించడానికి ఒక చిన్న పిల్ల కారణమైంది అనేది న్యూస్ ఆ రోజు. సో అలా 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 వచ్చేసి ఎన్టీ రామారావు గారు పార్టీ చాలా లిబరల్గా అన్ని సామాజిక వర్గాల వారిని దగ్గర తీసుకునే ఒక చక్కటి పాలిటిక్స్ చేస్తున్న క్రమంలో కాంశీరామ్ గారికి, ఎన్టీ రామారావు గారికి చాలా ఐ మీన్ లైక్ చాలా పక్కపక్కనే నడుస్తున్నట్టుగా ఉండేవి వాళ్ళిద్దరి ఆదర్శాలు, ఆశయాలు. ఇంకా ఎన్టీ రామారావు గారి గురించి ఇప్పుడు ఒక్క మాట చెప్పి మళ్ళీ కనెక్ట్ చేస్తాను నేను. మనకి రామాయణ మహాభారతాలలో నెగిటివ్ క్యారెక్టర్లుగా చూపించిన అన్నీ పాజిటివ్ క్యారెక్టర్లుగా క్యారెక్టర్లైజ్ చూపించిన మహానుభావులు ఎన్టీ రామారావు గారు. రావణాసురుడు, ఇప్పుడు రావణాసురుడు రాక్షసుడు అని మనకి చూపిస్తే రామాయణంలో రావణాసురుడిలో కూడా చాలా శక్తివంతుడు, చాలా మంచివాడు, సీతను ఎక్కడ హట్ చేయలేదు, టచ్ చేయలేదు, అంటే చట్టం, నేను న్యాయవాదిని కాబట్టి సీతను ఎక్కడ టచ్ చేయలేదు, ఆమెకి ఇష్టం లేకుండా ఏ పని చేయలేదు ఆయన అని అట్లా పాజిటివ్గా తీసుకొచ్చిన క్యారెక్టర్లు కూడా ఎన్టీ రామారావు గారు వేశారనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను నేను. అలానే రామాయణ మహాభారతాల్లో ఫర్ ఎగ్జాంపుల్ దుర్యోధనుడు ఉన్నాడు. దుర్యోధనుడు అనగానే మనకు నెగిటివ్ అనిపిస్తుంది. బట్ దానవీర సోనకర్ణ సినిమా చూసిన తర్వాత దుర్యోధనుడిని హీరోగా చూపించిన ఘనత ఎన్టీ రామారావు గారిది. సో ఈ రామాయణ మహాభారతాలు ఇతిహాసాల్లో నెగిటివ్ క్యారెక్టర్స్గా కనిపించినవన్నీ పాజిటివ్గా చూపించిన మహానుభావులు ఎన్టీ రామారావు గారు. సో చాలా ప్రోగ్రెసివ్ థాట్స్తో ఎన్టీ రామారావు గారు రాజకీయాలు, సామాజిక ఉద్యమాలు, ఆయన సినిమాలు, ఆయన వేసిన క్యారెక్టర్లు ఇవన్నీ క్లబ్ అయ్యి ఓకే ఒక సమాంతర సమాజం కోసం ఎన్టీ రామారావు గారు కూడా పనిచేస్తున్నారు అని అనుకున్నప్పుడు తెలుగుదేశం కూడా నాకు బాగుంటుంది అనుకున్నాను. సో కాంశీరామ్ గారు చనిపోయిన తర్వాత నేను తెలుగుదేశంలో జాయిన్ అయ్యాను. కానీ 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నన్ను, మాది పెద్ద కాకాని, పోసాని కృష్ణమురళి గారు మా అమ్మ మా నాన్న దగ్గర చదువుకున్నారు. నన్ను చిన్నప్పుడు ఎత్తుకునేవాళ్ళు స్కూల్లో. మేము పెద్దవాళ్ళం అయిపోయాము. నేను రాజకీయంగా ఒక స్థాయికి వెళ్ళిపోయాను, ఆయన సినిమా ఫీల్డ్లో చాలా టాప్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఇవాళ పార్టీలు వేరైనా కూడా, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నన్ను ప్రజారాజ్యం వైపు తీసుకెళ్ళిపోయి అక్కడ చిరంజీవి అన్నయ్యకి మాట ఇచ్చేసి ఒక మంచి మహిళా అధ్యక్షురాలు పార్టీకి కావాలన్నప్పుడు, అన్నగారు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మా గురువు గారు కూతురే ఉంది, అన్ని విషయాల్లో చాలా ఐ మీన్ లైక్ స్టఫ్డ్గా ఉంది అని చెప్పేసి అని పోసాని కృష్ణమురళి అన్నయ్య చిరంజీవి గారికి చెప్పడం వలన నేను ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యాను. ఈ లోపల ఒక వాక్యూమ్ ఏర్పడినప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకు లేని లా చేశాను. సో ఏంటంటే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, చిన్నప్పటి నుండి ఒక ప్రగతిశీల భావాలతో పెరగడమే కాకుండా అన్ని రకాల ఉద్యమాలలో నా పార్టిసిపేషన్ ఉండడం, పార్టిసిపేషన్ నుంచి నాయకత్వం దాకా ఎదగడం, నా నాయకత్వంలో నా వెనక చాలామందిని ర్యాలీ చేయడం, దానికి చట్టం అవసరం కాబట్టి లాయర్ అవ్వాలనుకోవడం, లాయర్ అయ్యాను.
లాయర్ అవ్వడమే కాదు, చట్టాన్ని తయారు చేసే చట్టసభల్లోకి వెళ్ళాలి అని రాజకీయాల్లోకి రావడం. తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ నుంచి టీడీపీకి, టీడీపీ నుండి ప్రజారాజ్యంలోకి పోసాని కృష్ణమురళి అన్నయ్య ద్వారా వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళిందే తడవుగా చిరంజీవి గారు నన్ను ఇంటర్వ్యూ చేసి, అల్లు అరవింద్ గారు వీళ్ళంతా, నాగబాబు గారు వీళ్ళంతా నన్ను ఇంటర్వ్యూ చేసిన దాని మీదట వాళ్ళు ఈ అమ్మాయిలు అసలు విషయం ఏముందో తెలుసుకుందామని చెప్పేసి అని నాతో మాట్లాడిన ఒక గంటలోనే దే హ్యావ్ కమ్ టు కంక్లూజన్ షీ ఈజ్ ది రైట్ పర్సన్ ఫర్ ప్రజారాజ్యం పార్టీ యాజ్ ఏ ఉమెన్ ప్రెసిడెంట్ అనుకున్నారు. అనుకొని ఒక విత్ ఇన్ నో టైమే నన్ను డిక్లేర్ చేశారు శోభారాణి ప్రజారాజ్యం పార్టీ మహిళా అధ్యక్షురాలు అని. ఆ టైంలో చిరంజీవి అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ ప్రెసిడెంట్ అయితే, మహిళా రాజ్యం నేనైతే, యువరాజ్యానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. సో నేను చాలా గర్వపడుతూ ఉన్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పేరు మీద జనసేన అధినేతగా మాత్రమే కాకుండా తన జన సైనికుల్ని చాలా శక్తివంతంగా బలంగా తయారు చేసుకోవడమే కాకుండా ఈరోజు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ అదనంగా ఒక మినిస్ట్రీని కూడా తీసుకుంటూ సమాజంలో జరుగుతున్నటువంటి విచ్ఛిన్నకర రాజకీయాలకు వ్యతిరేకంగా యువతని ఎలా యుద్ధం చేయాలో నేర్పించుకుంటూ వెళ్ళే ఒక చక్కటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారితో నేను పనిచేశానని చెప్పడానికి చాలా గర్వపడుతూ ఉన్నాను. నేను ఈరోజు జనసేనలో లేను, బట్ జనసేన కంటే ముందే నేను పవన్ కళ్యాణ్ గారితో పనిచేశానని నేను చాలా కంఫర్టబుల్గా చెప్తూ ఉన్నాను. సో ఈరోజు ఆల్ సెడ్ అండ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ సమాజంలో వచ్చినటువంటి అనేకమైన మంచి మంచి మార్పుల్లో శోభారాణి ఉంది. సూపర్. దెర్ ఈజ్ శోభారాణి ఇన్ ఎవ్రీ గుడ్ చేంజ్ ఇన్ దిస్ సొసైటీ. సో నేను దానికోసమే పుట్టాను, దానికోసమే పెరిగాను, దానికోసమే జీవిస్తున్నాను, దానికోసమే చనిపోతాను. అందుకోసం పిల్లలు కూడా వద్దనుకున్నాను, ఒక దశలో పెళ్ళి కూడా వద్దనుకున్నాను. బట్ ఆడపిల్లలం కదమ్మా, కొంచెం అనేక రకాల ఒత్తిళ్ళు ఉంటాయి. ఐ గాట్ మ్యారీడ్, బట్ ఈరోజు లేదు, ఐఎమ్ విడో, పిల్లలు లేరు. ఇంకా రెస్ట్ ఆఫ్ ది లైఫ్ జనం కోసం బతికాను, జనం కోసమే చనిపోవాలనే దాని మీద ఉన్నాను. బట్ ఈరోజున్న పవర్ పాలిటిక్స్లో మనీ పాలిటిక్స్ అవ్వడం అనేది ఒక బ్యాడ్ ఏమనాలి అట్మాస్ఫియర్ వాతావరణంలో రాజకీయాలు వ్యాపారం అయినాయి. ఇదివరకు రాజకీయ రంగంలో నా చిన్నప్పుడు, మీలాంటి వయసులో ఉన్నప్పుడు రాజకీయాలు అంటే రాజకీయం అనేది ఒక సేవ. ఆ సేవ చేయాలంటే మనవి కూడా వదులుకోవాలని వాళ్ళకున్న ఆస్తుల్ని ప్రజా శ్రేయస్సు కోసం ఉపయోగించుకొని రాజకీయాల్లో ఉన్నారు. ఆ తర్వాత రాజకీయాలని మారుతూ వస్తూ రాజకీయాలు చేస్తూనే మనం కూడా కంఫర్టబుల్గా ఉండాలి అనే రాజకీయాలు వచ్చినాయి. ఆ తర్వాత దురదృష్టం ఈ రోజుకి వచ్చేటప్పటికి రాజకీయాలు వ్యాపారం, రాజకీయాల్లో ఉంటే డబ్బు సంపాదించవచ్చు, అధికారం ఉంటే నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమిని వ్యాపారంగా మార్చుకోవచ్చు అనేదాకా రాజకీయ నాయకులు వెళ్ళిపోయారు. నేను ఈ మాట చెప్పేటప్పుడు ఇది ఎవరికి వర్తిస్తే వాళ్ళు అమ్మో అనుకుంటారు. అది ఏ పార్టీ వాళ్ళన్నా కావచ్చు, నా పార్టీ వాళ్ళు కూడా కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఐ డోంట్ నో. బట్ రాజకీయాలలో ఉంటే డబ్బు సంపాదించవచ్చు, రాజకీయాల్లో ఉంటే చట్టవిరుద్ధంగా వెళ్ళిపోవచ్చు, రాజకీయాల్లో ఉంటే చట్టంలో లొసుగులను ఉపయోగించుకొని డబ్బు సంపాదించవచ్చు, రాజకీయాల్లో ఉంటే తప్పుల్ని కప్పిపుచ్చుకోవచ్చు, రాజకీయాల్లో ఉంటే దౌర్జన్యం చేయొచ్చు, రాజకీయాల్లో ఉంటే హత్యలు చేయొచ్చు, రాజకీయాల్లో ఉంటే ఏ నేరం చేసైనా తప్పించుకోవచ్చు, రాజకీయాల్లో ఉండి నేరాలు చేస్తే బెయిల్ తెచ్చుకొని బెయిల్ మీద కూడా ఎన్నాళ్ళైనా ఉండొచ్చు అనేది ఈరోజు రాజకీయం. ఓకే, చాలా బాధాకరం, చాలా బాధాకరం. సో టోటల్గా రాజకీయం ఏమైంది? వ్యాపారం అయింది. కారణం ఏంటంటే వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వచ్చారు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వ్యాపారులు అయ్యారు. టోటల్గా రాజకీయం వ్యాపారం అయింది. మేడం ఇప్పుడు చట్టసభల్లోకి ఏమంటారు కేసెస్ ఉన్న వాళ్ళని అలో చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది కదా, దీని మీద మీ అభిప్రాయం మేడం? నేను అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీలో, ఒక పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలో న్యాయ వ్యవస్థ అనేది చాలా పకడ్బందీగా ఉండేది ఇదివరకు. కానీ జనం పెరిగే కొద్దీ, భావజాలాలు పెరిగే కొద్దీ చట్టాలు కూడా మారుతూ వస్తూ ఉన్నాయి. అందుకని ఏంటంటే ఇదివరకు ఒక హత్య చేస్తే వాళ్ళకి మరణశిక్ష వేయడం అనేది జనరల్గా జరుగుతూ ఉండేది. బట్ ఈరోజు
ఎంత దారుణంగా మర్డర్ చేసినా కూడా ఆ మర్డర్ ఎలా జరిగిందనేది ఇన్వెస్టిగేషన్ పేరు మీద కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. మరణశిక్ష వద్దు అని ప్రపంచవ్యాప్తంగా అంటే యుఎన్ఓ దాకా కూడా వెళ్ళి ఒక మనిషిని ఇంకో మనిషి చంపే శిక్షలు వేయడం అనేది ఇల్లీగల్ అనేది వచ్చింది. కాబట్టి ఒక మనిషిని మరణశిక్ష విధించడం కూడా కుదరటం లేదు ఈరోజు. ఈ చట్టంలో ఉన్నటువంటి సవరణలు లొసుగులు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డం పెట్టుకొని నేరస్తులందరూ ఈరోజు అరాచకవాదులుగా మారి విచ్ఛిన్నకర శక్తులుగా మారి ప్రజల అభివృద్ధి నిరోధకులే కాదు, ప్రజలకు ఒక గమ్యం లేనటువంటి లోకంలోకి తీసుకెళ్తున్న ఈ రాజకీయ నాయకుల వలన వ్యవస్థలన్నీ చనిపోయినాయి. ఒకప్పుడు ఇండియన్ జ్యుడిషియరీ అన్నా ఇండియన్ పోలీస్ అన్నా కూడా ప్రపంచ దేశాలన్నింటిలో చాలా మంచి పేరు ఉండేది. కలుగులో ఉన్నా కూడా తీసుకొని వచ్చేస్తారు ఇండియన్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరి ముఖ్యంగా, అంత మంచి పేరు ఉండేది. అంతేకాకుండా ఇండియన్ జ్యుడిషియరీ మీద కూడా చాలా మంచి భావం ఉండేది. కానీ ఈరోజు జ్యుడిషియరీని కూడా తప్పు పట్టించేటువంటి రాజకీయ నాయకులు, జ్యుడిషియరీని డైవర్ట్ చేసేటట్లు, జ్యుడిషియరీని కూడా దాని కాన్సన్ట్రేషన్ని డీవియేట్ చేసేలాగా పాలిటిక్స్ చేస్తూ ఇట్స్ నాట్ యువర్ డ్యూటీ, ఇది మా రైట్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒకటి ఉంది, దే ఆర్ ఎలక్టెడ్ బై ది పీపుల్, ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి శాసనాలు మేం చేసుకుంటాం, మా శాసనాలు కాదంటానికి న్యాయ వ్యవస్థకు కూడా హక్కు లేదు అని చెప్పేదాకా వెళ్ళిపోయినాయి రాజకీయ పార్టీలు. అందులో భాగమే ఈరోజు చట్టసభలన్నీ ఆర్థిక నేరగాళ్లతో నిండిపోయింది, హత్యలు చేసిన వాళ్ళతో నిండిపోయింది, మాఫియా గ్యాంగులతో నిండిపోయింది. అందుకే కాంశీరామ్ గారు ఏమంటారంటే, నేను మళ్ళీ కొంచెం వెనక్కి వస్తున్నాను, ఈరోజు మనీ మాఫియా మీడియా, డబ్బు మాఫియా లాంటి మనుషులు సొంత మీడియా పెట్టుకొని, ఈ మూడింటిని పెట్టుకొని మనీ మాఫియా మీడియాతో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. జనం కూడా ఎలా అయిపోయారంటే వాళ్ళు చేసినటువంటి భయానకమైనటువంటి రాజకీయాలలో భయానికి గురైపోయి మాకు వచ్చినంత వరకే తీసుకుందాం అనుకుంటున్నారు తప్ప మాకు రావాల్సిన హక్కులు మేము తీసుకోవాలనేది మర్చిపోతున్నారు, భయపడుతున్నారు. సో సాడ్. మనం ట్యాక్సెస్ కడుతున్నాం, అది గవర్నమెంట్ దానికి అదనంగా ఇంకేదన్నా ఇన్కమ్ జనరేట్ చేసి అదనంగా ప్రజలు చక్క ప్రశాంతంగా ఉండడం కోసం, ఆర్థిక పరిపుష్టితో ఉండడం కోసం, వైద్యం, విద్య, ఇంకా భవిష్యత్తు ఉద్యోగాలు వీటన్నిటిలో కంఫర్టబుల్గా సెటిల్ అవ్వడం కోసం అన్నీ చేయాలి. కానీ ఈరోజు ప్రజలు ఎక్కడి దాకా వెళ్ళిపోయారంటే, ప్రజలు కూడా ఎలక్షన్స్లో తప్పు దారి పట్టి ఎవరు డబ్బులు ఇస్తే ఆ రోజు తాత్కాలిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటుని అమ్ముకోవడం ద్వారా ఆ రోజు తీసుకున్న హేస్టీ డెసిషన్ వల్ల 5 ఏళ్ళు పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. ఆ ప్రయత్నం చేసేటప్పుడు ప్రజలు తప్పుదోవ పట్టగానే ప్రజలు భయంలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే తప్పు చేసినప్పుడు నువ్వు భయపడతావు, భయపడినప్పుడు పాలకుడు నిన్ను ఎంతైనా భయపెడతాడు. నీకు అన్నం లేకపోయినా కూడా నువ్వు అడగటానికి సిద్ధపడవు. కారణం ఏంటంటే నువ్వు ఒక చెడు మనిషిని ఎలక్ట్ చేసుకునేటప్పుడు నువ్వు అశ్రద్ధగా ఉన్నావు కాబట్టి, నిర్లక్ష్యంగా ఉన్నావు కాబట్టి, బాధ్యతగా లేవు కాబట్టి, నేను సరైన వాడిని ఎంచుకునే హక్కు నాకుందనే విషయాన్ని, రాజ్యాంగపరమైనటువంటి హక్కుని నువ్వు గుర్తించలేదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే. అందుకని ఈరోజు నాకు అన్నం లేదు, నీళ్లు లేదు, వైద్యం లేదు, విద్య లేదు, ఉద్యోగం లేదు, భవిష్యత్తు లేదు అని అనుకుంటున్నావంటే యు ఆర్ ది రీజన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. యూ యువర్ సెల్ఫ్ డన్ ది మిస్టేక్. నేను అంటున్నది అది. అందుకని ఒక పౌరుడు ఒక ప్రజాప్రతినిధిని ఎంచుకునేటప్పుడు 1-10 సార్లు చూసుకొని ఎంచుకునే రోజులు పోయినాయమ్మా. ఆ రోజు ఎంత డబ్బులు ఇస్తున్నారు అనేది లెక్కలేసుకోవటానికి అలవాటు పడిన జనం రెండో రోజు నుంచి ఎలక్ట్ అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత రెండో రోజు నుంచి ఆ ఎలక్ట్ కాబడినటువంటి క్యారెక్టర్ లేని పొలిటీషియన్స్ వలన చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే అనేక రకాల చేంజెస్ని మారుతున్న అంటే ఒక 3 జనరేషన్స్ని నేను చూసిన అనుభవంలో, అంటే మా తాతగారు దగ్గర నుంచి మా నాన్నగారు, మేము ఇప్పుడు మిమ్మల్ని కూడా చూస్తున్నాం. మేము 50s దాటిన మేము మారుతున్న తరానికి మారుతున్న అలవాట్లు, మారుతున్న పద్ధతులు, మారుతున్న చట్టాలు వీటన్నిటినీ ఫాలో అవుతూ రావాలి. బట్ అట్ ది సేమ్ టైం ఆ మార్పులన్నీ ప్రజా శ్రేయస్సు కోసమేనా? ఆ మార్పులు ప్రజల్ని ప్రశాంతంగా ఉంచుతుందా? ఆ మార్పులు ప్రజల్ని అభివృద్ధి పథాన నడిపిస్తుందా లేదా అనేది కావాలి. నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తున్నాను. సనాతన ధర్మం అని మాట్లాడుతున్నారు ఈరోజు.
ఈరోజు మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఎప్పుడు నేను ఏదో చేయాలి సమాజానికి అని, నేను ప్రజారాజ్యం పార్టీలో ఉండగా ఆయన్ని చాలా దగ్గరగా చూసి ఉన్నాను కాబట్టి ఎంత కసిగా తప్పనగా చాలా ప్యాషన్ ఏదో పెట్టుకొని ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ పీపుల్ అనేది అట్లుగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఆయన ప్రసంగాల్లో కూడా అనేకసార్లు మనం విన్నాము. కానీ ఈరోజు ఇంత పెద్ద ప్రజానీకంలోకి, ఈ జన గళంలోకి ఆయన గళం విప్పి మాట్లాడి ఒక పెద్ద నాయకుడిగా ఎదిగిన తర్వాత చాలా టెంప్టేషన్స్, ఆ టెంప్టేషన్స్కి, ఒత్తిళ్ళకి, రకరకాల భావజాలానికి గురయ్యి సనాతన ధర్మం నేను కాపాడుకోవాలి అని మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే వాట్ ఈజ్ సనాతన ధర్మ? ఫస్ట్ యూ గివ్ ది డెఫినేషన్. దానికి అసలు ముందు అర్థం చెప్పండి. సనాతన ధర్మం అంటే ఏంటి? అది మంచి ధర్మం అయితే ఓకే, అందరూ ఫాలో అవుదాం. నాకు తెలిసిన సనాతన ధర్మంలో సతీ సహగమనం ఉంది. భర్త చచ్చిపోగానే భార్యని అదే చితి మీద చంపేయడం, అది సనాతన ధర్మంగా చెప్పారు మనకు తెలిసినంతవరకు. నిన్ను అడిగినా నువ్వు అదే చెప్తావు. బాల్య వివాహాలు ఉన్నాయి, అంటరానితనం ఉంది, కుల వివక్ష ఉంది, కులం పేరిట దాడులు ఉన్నాయి, సమాజంలో వాళ్ళు చివరుండాలి, వీళ్ళు మధ్యలో ఉండాలి, వాళ్ళు ఎత్తులో ఉండాలనే అసమానతలు ఉన్నాయి. అదే సనాతన ధర్మం. ఈరోజు మనకు అది అవసరమా అంటున్నా నేను. దిస్ ఈజ్ ప్యూర్లీ మై పర్సనల్ ఆర్గ్యుమెంట్ యాజ్ ఎ లాయర్. ఓకే, సనాతన ధర్మంలో ఇవన్నీ ఉంటే ఆ సనాతన ధర్మాన్ని ఈరోజు మనం ఎందుకు ఉచ్చరించాలి? ఈరోజు ఎందుకు దాని మీద మనం చర్చించుకోవాలి? ఈ సనాతన ధర్మంలోనే కదా మనువాదం ఉంది, మనువాదంలోనే కదా కులం ఉంది, కులవాదం ఉంది, కులవాదంలోనే కదా మహిళలని కాలు కింద తొక్కబడి ఉంది. మరి ఆ వాదాలే సనాతన వాదం అయితే వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అడాప్టింగ్ సనాతన ధర్మ? ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఆర్గ్యుమెంట్. ఓకే. సో నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక యాంగిల్లో ఆయనలో ఉన్న జీలు, జోషు, ఈ సమాజానికి నా వల్ల మంచి జరగాలనే ఆ తపన ఏదైతే ఉందో, అసలు దహించుకుపోయే తత్వం ఏదైతే ఉందో, అది చాలా రేరుగా ఉంటుంది, చాలా తక్కువ మందికి ఉంటుంది. ఐ అప్రిషియేట్ హిమ్. బట్ డీవియేషన్లో ఎక్కడో నేను సనాతన ధర్మాన్ని కాపాడాలని ఈవెన్ గెటప్ను కూడా మార్చేసినప్పుడు ఐ గాట్ షాక్డ్. ఇక్కడ నేను చంద్రబాబు గారి గురించి మళ్ళీ ఖచ్చితంగా కనెక్ట్ చేయాలి. ఎలా అని అడగండి. చంద్రబాబు గారు అని ఆయన అని మనం ఇలా గుర్తు చేసుకోగానే స్కేల్ లాగా నిలబడతారు. ఒకే డ్రెస్ కోడ్, నేను పుట్టిన దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి ఒకేలాగున్నారు, ఒకే భాష, ఒకే క్రమశిక్షణ, ఒకే భావజాలం, అదే అభివృద్ధి, ఒకే భాష, ఒక ప్రవర్తన, ఒకే మెథడాలజీ, ఒకటే విజన్. ఐ మీన్ లైక్ ఎప్పుడు విజన్తో ఉండడం, ఎక్కడ అసలు వేరియేషన్ లేదు, అసలు ఏదైనా ఏలు పెట్టి చూపించడానికి లేదు. బట్ మారుతున్న తరాన్ని బట్టి ధర్మాలు కూడా మారుతాయి కాబట్టి ఓకే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అన్నారు. బట్ ఆ ధర్మం వలన కన్ఫ్యూజన్ క్రియేట్ కాకూడదు జనంలో. ఆ ధర్మం క్వశ్చన్ మార్క్ అవ్వకూడదు. ఆ ధర్మానికి క్లారిటీ ఉండాలి. ఆ ధర్మం వలన నాకు రెస్పెక్ట్ ఉండాలి. ఆ ధర్మం వలన నాకు ధైర్యం రావాలి. అందుకని నేను సనాతన ధర్మాన్ని కాపాడాలి అని అనుకోవటం, చెప్పడం అనేది తప్పు కాదు. కానీ ఏంటి మీరు చెప్పే సనాతన ధర్మం అనే దానికి నాకు ఆన్సర్ కావాలి. నేను ఎక్కడి దాకా వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నానంటే, ఒక్కొక్కసారి అంటే నేను చెప్పేయాలనుకుంటున్నాను. సీతని రావణాసురుడు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినప్పుడు రాముడు అనేక మంది హెల్ప్ తీసుకున్నాడు. అంటే తన భార్యని కాపాడుకోవడం కోసం హీ హ్యాస్ టేకెన్ లాట్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ లాట్ ఆఫ్ పీపుల్. దానికోసం చాలా రాజకీయాలు కూడా చేశారు. అంటే రామాయణంలో కోతులని చూపించారు. వాళ్ళు కోతులో మనుషులు తర్వాత సంగతి, అంటే అశాస్త్రీయమైన విషయాలు ఇవన్నీ. కోతులను కూడా వదలకుండా కోతుల సహాయం తీసుకొని కూడా వెళ్ళారు ఆయన. వెళ్ళి రావణాసురుణ్ణి చంపే విషయంలో కూడా కొంచెం వంకరగా వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ బ్రదర్ని తీసుకొని అధర్మ యుద్ధం చేస్తే రావణాసురుడు చనిపోతాడని చెప్తే రాముడు అలాగే చంపారు. ఇదే సనాతన ధర్మమా అని అడుగుతున్నారు. అంటే దీన్ని బట్టి మీరు ఏం చెప్పాలనుకుంటే, ఎవరిని కంపేర్ చేసినట్లు మా మీది? నేనేమంటున్నానంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఆలోచనలన్నీ శాస్త్రీయంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. అశాస్త్రీయమైనటువంటి వాదాలు తీసుకొచ్చే కొద్దీ యువత మొత్తం కన్ఫ్యూజన్లో పడిపోతూ ఉంది. నిన్న వాళ్ళ జయకేతనం మీటింగు అద్భుతం. జన సమీకరణ కానీ,
లేకపోతే వాలంటరీగా వాళ్ళు వచ్చిన దానికి కానీ అక్కడ మాట్లాడిన వాళ్ళందరూ చాలా అద్భుతంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా చెప్పనవసరం లేదు. ఆయన కమ్యూనిస్ట్ థియరీ అని చెప్తారు, కమ్యూనల్ థియరీ అని చెప్తారు, హ్యూమన్ రైట్స్ గురించి చెప్తారు, క్యాస్ట్ ఈక్వేషన్స్ గురించి కూడా చెప్తారు, ఆ ఎత్తుపల్లాలను మనం సమాంతరం చేసుకోవాలని చెప్తారు. అన్నీ బాగానే ఉన్నాయి. బట్ ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారికి చాలా దగ్గరగా ఉండి హిందుత్వాన్ని రంగు పులుముకొని రాజకీయాలు చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు అని నా సొంత అభిప్రాయం. ఓకే, మీకు దమ్ముందా చూపించడానికి? మీకు దమ్ముందా మీ ఛానల్కి? కంపల్సరీ. నాకు ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఐ డోంట్ కేర్. ఎందుకంటే కొన్ని మాట్లాడకపోతే కూడా నష్టం జరుగుతుంది. ఇప్పుడు అట్లా అనుకుంటే నేను పవన్ కళ్యాణ్ గారి కంటే ముందు నుంచే రాజకీయాల్లో ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారి కంటే ముందే ఎన్నో ఉద్యమాలలో ఉన్నాను. ఈ గదికి బుక్స్ చదివాను నేను, అన్ని ఇజాల్ని చదివాను. బట్ పవనిజాన్ని కూడా నేను చదవాలనుకున్నాను. ఆ మేరకు నేను రెస్పెక్ట్ ఇస్తాను. బట్ పవనిజంలో ఎక్కడైనా మన మహిళలను కూడా హర్ట్ చేసే విషయాలు ఎక్కడైనా తొంగి చూస్తున్నప్పుడు నేను ఖచ్చితంగా అడగాలనుకుంటున్నాను. ఓకే మేడం, బట్ అట్ ది సేమ్ టైం ఈరోజు మనకి డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి మన రాష్ట్రం ఎంత వేగంగా ఆర్థికంగా ముందుకు పోవాలో దాని మీద పూర్తి టైం కేటాయించాలనేది నా డిమాండ్, నా రిక్వెస్ట్ కూడా, నా విన్నపం. ఎందుకంటే తెలంగాణ నుంచి మనం తరిమివేయబడినటువంటి విభజన ఏదైతే ఉందో ఆ విభజన విధానం ఈరోజు కూడా గాయంగా ఉంది. ఆ గాయాలు మానలేదు. ఆ రోజు కట్టుబట్టలతో మనల్ని ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి తరిమేస్తే అక్కడ నియంత్రిత ధోరణిలో వ్యవహరించినటువంటి కేసీఆర్, అక్కడ ఫామ్ అయిన గవర్నమెంట్ ఉన్న పళంగా అనాలోచితంగా ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళని తరిమేస్తే కట్టుబట్టల మీద వచ్చిన వాళ్ళు ఎలా బ్రతకాలనుకున్న టైంలో ఆంధ్ర ప్రజలు చక్కటి నిర్ణయం తీసుకున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం. మన టైం బాగుండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మనం నిలబడగలిగాం. లేకపోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వలసపోవాల్సిన పరిస్థితి ఏర్పడేది ఇతర రాష్ట్రాలకి. ఢిల్లీయో, బెంగళూరో, చెన్నైయో, తెలంగాణలోనే బానిసలుగానో బ్రతికే పరిస్థితి ఉండేది. మన టైం బాగుండి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు కాబట్టి వెంటనే ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ, సెక్రటేరియట్, జ్యుడిషియరీ వ్యవస్థలు, ఒక రాష్ట్రానికి ఏమేమి వ్యవస్థలు కావాలో ఆ వ్యవస్థలన్నింటినీ ఇమీడియట్గా కన్స్ట్రక్ట్ చేశారు 2014 నుండి 19 లోపల. మేమందరం ఆటోమేటిక్గా, అక్కడ నేను లాయర్గా ఉన్నాను, నాకు ఇక్కడ నేను పుట్టిన గడ్డ మీద హైకోర్టు వచ్చేసింది కాబట్టి నేను వచ్చేసాను. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా అయ్యారు కాబట్టి కరకట్ట మీద ఇల్లు మార్చేసుకున్నారు. సో తన జన్మభూమికి న్యాయం చేయాలి, జన్మభూమిని బ్రతికించుకోవాలి, జన్మభూమిని చక్కగా ఒక ప్రగతి పదాన నడిపించుకోవాలి, అభివృద్ధి పదాన తీసుకొని పోవాలి, కరువు నుండి ఇతరులకు ఇచ్చేదాకా వెళ్ళాలి అనేది ఆ విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ ఉన్న నాయకుడు మనకి ఈరోజు సీఎంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయంగా నేను చెప్పదలుచుకున్నాను. సో నేను 2014 ఎలక్షన్కి చాలా బాగా పనిచేశాను. చంద్రబాబు గారు సీఎం అయ్యారు. ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడన్ జగన్ గారు నవరత్నాలు అనండి, లేకపోతే జగన్ గారు మాయ చేశారా, మంత్రాలు పెట్టారా నాకు అనవసరం. జనం మళ్ళీ జగన్ గారికి 5 ఇయర్స్లోనే పట్టం కట్టడం, జగన్ గారు కొత్త కొత్త విధానాలతో మళ్ళీ జనంలోకి వెళ్ళటం. అసలు ఇది రాజధాని కాదు, వైజాగ్ అని కొద్ది రోజులు, కర్నూలు అని కొద్ది రోజులు, 3 రాజధానులు అని కొద్ది రోజులు, విపరీతమైన కన్ఫ్యూజన్ క్రియేట్ అయినప్పుడు మళ్ళీ 10 ఏళ్ళు వెనకపోయింది ఆంధ్రప్రదేశ్. ఈ అన్స్టేబుల్ పాలిటిక్స్లో ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అయ్యే జనం ఎవరు? మిడిల్ క్లాస్ అండ్ కామన్ పీపుల్. సో కామన్ పీపుల్ కుదేలైపోయి వాళ్ళ జీవితాలన్నీ మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలో అర్థం కాని స్థితిగతులు ఏర్పడినప్పుడు మళ్ళీ జనం ఆలోచనలో పడ్డారు. నేను ఇక్కడ ఆల్ సెడ్ అని చెప్పేది ఏంటంటే అమ్మా, ప్రజాస్వామ్యంలో రాజులు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు, మోడీ కాదు, ప్రజలు. దే ఆర్ కింగ్ మేకర్స్. కాబట్టి ఏంటంటే వస్తున్న ప్రతి చేంజ్లో మేము బాగున్నామా లేదా అని ప్రతి పౌరుడు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ప్రతి పౌరుడు భుజస్కంధాల మీద ఉంది. కానీ పౌరులకు టైం లేదు. పౌరులకి ఇన్స్టెంట్గా ఏది వస్తుందా అనే దానికోసం చూస్తున్నారే తప్ప నాకు భవిష్యత్తు ఉందా లేదా అని చూసుకోవట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కూడా ఆయన
ఐ మీన్ లైక్ 4లోనో ఎప్పుడు ఐ మీన్ లైక్ 99 2020 అన్నారు. ఆ రోజు అందరు నవ్వారు, 2020 దాకా అసలు ఉంటామా అని. 2020కి ఉన్నారు, ఆయన విజన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగారు. ఇప్పుడు 2047 అంటున్నారు. అంటే ఆయన కాలం కంటే ముందు పరిగెత్తున్నారు, గడియారం కంటే ముందు పరిగెత్తున్నారు, రౌండ్ ది క్లాక్ పనిచేస్తున్నారు. కాలమే చంద్రబాబు నాయుడు గారితో పరిగెత్తలేకపోతుంది అట్ ది ఏజ్ ఆఫ్ 75. కుటుంబంతో ఆయన గడిపే సమయం చాలా తక్కువ. అలాంటి వాళ్ళని మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని నా జన్మభూమికి నా వంతు కృషి కూడా నేను చేయాలి, నా వంతు బాధ్యతను కూడా నేను నెరవేర్చాలి, సేమ్ టైం నా హక్కును కూడా నేను తీసుకోవాలి అని చెప్పి అందరూ అనుకునే విధంగా అమరావతి రాజధాని, అమరావతికి ఒక చరిత్ర ఉంది, అమరావతిలో బుద్ధుడు ఉన్నాడు, బుద్ధుడు సమానత్వం గురించి చెప్పాడు. ఇక బుద్ధుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాడు. ఆ ప్రపంచాన్ని తీసుకొచ్చి నా ఇంటి పక్కనే అమరావతిలో పెడితే నేను అమరావతిని కాపాడుకోవాలా లేదా, అమరావతిని రక్షించుకోవాలా లేదా? కాబట్టి అమరావతి ఉద్యమం ఏర్పడినప్పుడు నేను చాలా యాక్టివ్ పార్ట్ తీసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత చర్య ఏదైతే ఉందో అమరావతి రాజధాని కాదు అన్నప్పుడు, అమరావతి రాజధాని దీనికి ఒక హిస్టరీ ఉంది. మీ నాన్నగారు కూడా కాలచక్ర అని ఒక పెద్ద యజ్ఞాన్ని ఇక్కడ అమరావతిలో పెట్టారనే విషయం మర్చిపోవద్దు జగన్. జాగ్రత్త అని చెప్పిన వాళ్ళలో నేను ప్రధానంగా ఉన్నానని గర్వంగా చెప్పుకుంటున్నాను. దానికి చట్టపరంగా, న్యాయపరంగా ఎలాంటి పోరాటాలు చేయాలో అలాంటి పోరాటాలన్నీ చేశాం. ఆ పోరాటాలలో ఎంతోమంది చాలా త్యాగం చేశారు. నేనైతే అసలు నా లైఫే ప్రజల కోసం అని చెప్పేసి ఇలాగే ఉండిపోయానమ్మా. పిల్లలు కూడా కావాలని అనుకోలేదు. ఏ ఆడవాళ్ళ పిల్లలు కావాలనుకుంటారు. బట్ గమ్మత్తు ఏంటంటే నేను చాలా ఇంటర్వ్యూల్లో చేసేటప్పుడు ఒకటి గుర్తు చేసుకుంటూ ఉంటాను, కానీ ప్రజెంట్ చేయలే. ఇప్పుడు మీ ఇంటర్వ్యూలోనే నేను ప్రజెంట్ చేస్తున్నాను. జనం కోసం బతకాలనుకున్న చాలామంది లేడీ పొలిటీషియన్స్ పిల్లలు లేకుండా ఉన్నారు. ఇప్పుడు విజయశాంతి గారికి పిల్లలు లేరు. షీ ఈజ్ సచ్ ఎ డైనమిక్ పొలిటీషియన్. నా ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అయ్యారు, రేపు మినిస్టర్ కావచ్చేమో. జయలలిత గారికి ఉన్నారో లేదో తెలీదు, లేరనే ఉంది, హిస్ ఆన్ రికార్డ్. మాయావతికి లేరు. రాహుల్ గాంధీకి పెళ్లి కాల, అంటే అన్మ్యారీడ్స్, పిల్లలు వద్దనుకున్నవాళ్ళు. మోడీ గారికి లేరు, అబ్దుల్ కలాం గారికి లేరు, కాంశీరామ్ గారికి లేరు, మమతా బెనర్జీకి లేరు. అంటే పిల్లలు లేని వాళ్ళందరూ కూడా పాలిటిక్స్లో ఒక స్థాయికి వెళ్ళిపోయి పాలిటిక్స్ చేసి ఒక హిస్టరీ క్రియేట్ చేసుకున్న ఉదంతాలు చాలా ఉన్నాయి. సెకండ్ డీవియేషన్ లేకుండా టోటల్ కాన్సన్ట్రేషన్ ఆన్ పీపుల్ అండ్ ది కంట్రీ, నేషన్. అలా చేసిన రాజకీయ నాయకులలో అనేక మంది ఆడవాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని పిల్లలు అనుకున్నాను. మా నాన్నగారు కూడా ఒక దశకు వచ్చేటప్పుడు మేడం ఆ స్టేజ్లో ఇంట్లో మీకు యాక్సెప్ట్ చేశారా? అసలు మా నాన్నగారు నన్ను గమనించి, ఓకే నువ్వు ప్రజా జీవితం అంటున్నావు కాబట్టి పెళ్ళి, పిల్లలు, వాళ్ళని స్కూళ్ళకి పంపించుకోవటాలు, వాళ్ళ బాగోగులు అంతవరకు ఎండ్ చేసుకోమాక వెళ్ళిపో, ఎంత దూరమైనా వెళ్ళిపో అని చెప్పారు. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై. చాలా గ్రేట్ మేడం అలాంటి ఫాదర్ దొరకడం. మా ఫాదరే కాదు, మా మదర్ కూడా. నువ్వు జన జీవితంలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇవి వదులుకో, అప్పుడు నీకు నువ్వు బాగా ఎంత చేయాలో అంత చేయగలవు, పరిగెత్తు అన్నారు. మేడం ఇప్పుడు చాలామంది లేడీస్ ఇంట్లో కూర్చో ఉంటారు, వాళ్ళకి ఇంటర్నల్లీ ఇలాంటి ఆశలు చాలా ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అంటే ఆడవాళ్ళు ఏదైనా చేయగలం అన్న దాంట్లో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళలో కూడా కొన్ని కళలు ఉంటాయి. లైక్ ఇప్పుడు ఒక లేడీ ఉంది, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, బయటికి స్టెప్ వేయాలనుకుంటారు కానీ వేయలేరు. అలాంటి లేడీస్కి మీరు ఇచ్చే మోటివేషన్ ఏంటి? ఏం వేయలేరు అంటావు? అంటే ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఉంటారు, వాళ్ళకి బయటకు వచ్చి వర్క్ చేయాలనుకుంటారు. సో లా ప్రకారంగా ఇలా కూడా చేయొచ్చమ్మా, మీరు మిమ్మల్ని ఎవరు ఆగినా ఆపకూడదు. ఇక్కడ మన కాన్స్టిట్యూషన్ ఉంది కదా, దానికేం జెండర్ అంటే లింగ వివక్ష ఏం లేదు రాజ్యాంగానికి, అందరూ అన్నీ చేయొచ్చు. కాదు మేడం, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇప్పుడు ఓల్డెన్ డేస్లో ఇలా ఉండేది అని చెప్పి, సో అదే వ్యవస్థ ఇప్పటికీ చాలా ఇళ్లల్లో చాలా గడపల్లో ఫాలో అవుతున్నారు. ఆడవాళ్ళు ఇదే చేయాలి, ఈ టయానికి ఆడవాళ్ళు లెగవాలి, ఈ పని ఆడవాళ్ళే చేయాలి, మగవాళ్ళు చేయకూడదు. సో పాలిటిక్స్లో నువ్వు ఎలా వెళ్ళి మాట్లాడతావు? అందరూ జెంట్సే ఉంటారు, అక్కడ లేడీస్ ఎలా ఉండగలుగుతారు? సో ఇలా చాలామంది చాలా లేడీస్ ఆగిపోయిన పరిస్థితుల్లోనే అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఇన్స్పిరేషన్ ఏంటి? నేను ఒకటే చెప్తున్నానమ్మా, జనరల్గా ఇండియన్ సిస్టంలో ఆడపిల్లలు పెండ్లైన తర్వాత పుట్టినింటి నుండి మెట్టినింటికి వెళ్ళి
ఇంకా భర్తతోనే కాపురము, పిల్లలు, మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు అనేది ఉంది. అది ఏ సొసైటీలోనే ఉంటుంది. కానీ ఇండియన్ సొసైటీలో ఒకసారి పెండ్లయ్యి మెట్టినింటికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడే ఉండిపోవాలనేది ఒకటి సాంప్రదాయంగా మొట్టమొదటి నుంచి వస్తూ ఉంది. కానీ చట్టాలు ఎప్పుడు అలా చెప్పలేదమ్మా. చట్టాలు కంటే కూడా మనుషులు సృష్టించినటువంటి కఠినమైన సాంప్రదాయాలు ఉన్నాయి చూడు, అవి పవర్ఫుల్గా ఉండేవి. అందుకని ఏంటంటే ఆడపిల్లలు మాకు అనుకూలమైనటువంటి చట్టాలు ఉన్నాయి. మేము చాలా వివక్షకు గురవుతూ, కుటుంబాల్లో చిత్రహింసలకు గురవుతూ ఇలా ఉండడమే తప్ప మమ్మల్ని కాపాడే చట్టాలు ఉన్నాయని తెలుసుకునేదాకా కూడా వెళ్ళలేని స్థితిలో కొంతకాలం మీ తరం వరకు కూడా ఈవెన్ టుడే ఇట్ సెల్ఫ్ చాలామంది ఆడపిల్లలు భార్యలుగా చాలా బాధలు అనిపిస్తున్నారు భర్తల కింద. బట్ ఈ మధ్య కాలంలో ఒక ర్యాపిడ్ చేంజ్ ఏంటంటే ఆడపిల్లలు నీలాగా చాలా డైనమిక్గా బయటకు వస్తున్నారు. మాలాంటి వాళ్ళని నిలదీసి అడుగుతున్నారు. వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యేటప్పుడు వాళ్ళని మళ్ళీ రీఆర్గనైజ్ చేసే కెపాసిటీస్ పెంచుకున్నారు. మీకు కూడా ఒక విజన్తో పరిగెత్తున్నారు మీ తరం వచ్చేటప్పటికి. బట్ అట్ ది సేమ్ టైం నేను మీ తరంలో ఒక మార్పు నేను చూసింది ఏంటంటే తీసుకుంటున్నటువంటి స్వేచ్ఛని దుర్వినియోగం కూడా చేసుకుంటున్నారు. సో ఈ మధ్య కాలంలో నేను యాజ్ ఏ లాయర్ తీసుకున్న స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుని జీవితాలే చిన్నాభిన్నం అయిపోయి ఖండమైపోయిన కేసులు నేను చాలా చూశాను. అందుకని నేను ఈ మధ్యకాలంలో నేనేం చెప్తున్నానంటే నాకు వచ్చిన కేసెస్కి ప్రొద్దున్నే లేవగానే సెల్ ఒకటి ఉంటుంది కదా, ఒక 10 భార్యాభర్తల సంబంధాలకు సంబంధించిన గొడవకు సంబంధించిన కేసులు నా దగ్గరికి వస్తే 7-8 కేసుల్లో ఫోనే కారణమవుతుంది. ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఆప్షన్స్ వస్తున్నాయి. మొగుడు విసిగిపోయాను, మొగుడు కాకపోతే ఇంకొకడు ఫేస్బుక్లో. సూపర్. ఆడపిల్లలు కూడా ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు. అవును మేడం. మగపిల్లలు ఎటు చచ్చారు, ఆడపిల్లలు కూడా ఎక్కడి దాకా వెళ్ళిపోయారంటే ఈ చిత్రహింసలు నేను భరించకంటే వాడు ఓయ్ అంటున్నాడు, వసే అంటున్నాడు, నేను అలా ఉండాల్సిన అవసరం ఏంది, నేను కూడా చదువుకున్నా కదా, నేను ఆప్షన్ ఎత్తుక్కోవాలి. దానికి హెల్ప్ చేసింది సెల్. ఆ సెల్ వలన సంసారాలు చెడిపోయాయి. ఇవాళ 100,000గా ఉన్నాయి. పోలీసులకి మాకు సవాలుగా మారింది ఇది. నేను అందుకే ఏదైనా కేసు రాగానే ఆడపిల్లల్ని సెల్ బాగా వాడతావమ్మా నువ్వు అని అడుగుతా. అట్లాగే భర్తను కూడా అడుగుతా. ఒక అమ్మాయినే కాదు అబ్బాయిని కూడా అడుగుతాను. భార్య భర్తలు ఇద్దరు వస్తాయి, కౌన్సిలింగ్ ఇచ్చే టైంలోనే అడుగుతా సెల్ మీద ఎంతసేపు ఉంటారు అని. వాళ్ళని నేను అంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు, ఇంట్రాగేట్ చేసేటప్పుడు, ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు నాకు కంక్లూజన్ ఏంటంటే వీళ్ళని చెడగొట్టింది సెల్లు. అసలు పెద్ద పెద్ద కారణాలు ఏముండట్లా, ఈగో ప్రాబ్లమ్స్. నీకంటే నేను బాగా చదువుకున్నాను, అవును మేడం. ఇప్పుడు ఈగో ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ మగవాళ్ళ దగ్గర అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆడపిల్లలు కూడా నిజంగా ఎక్స్పెషల్లీ నాకు ఇంటర్నల్లీ ఉన్న డౌట్ అనమాట. ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి చేసుకున్నాక అమ్మని వదిలిపెట్టేసి వస్తుంది, ఎవరిని భర్తని నమ్మ వస్తుంది. వచ్చాక నిన్ను ఎలా పెంచారో వాళ్ళ తల్లిదండ్రులు ఆడపిల్లని కూడా ఇంకా అపురూపంగానే పెంచుంటారు. సో నీకు చాలా గిఫ్ట్స్ ఇస్తారు, చాలా చాలా ఆప్షన్స్ ఇస్తారు, నీకు చాలా ఫేవర్ చేస్తారు. సో ఇంత ఫేవర్ చేసి వాళ్ళ ఆడపిల్లని నీకు అప్పచెప్తారు, అవునా? సో ఇంత ఫేవర్ చేసిన తల్లిదండ్రికి వాళ్ళ పాపను నువ్వు ఎలా చూసుకోవాలి కదా? సో ఈక్వాలిటీ అనేది మన కోర్టే చెప్తుంది, ఈక్వాలిటీ ఖచ్చితంగా ఉండాలని. సో నువ్వు ఒసే అన్నప్పుడు ఒరే అంటే తప్పేంటి మేడం? ఏం లేదు, మీరు ఇప్పుడు వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నంతవరకు ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు లైక్ అంటే సినిమాలన్నీ కూడా అలాగే ఉంటుంది. నేను సినిమా ఫీల్డ్లో కూడా పనిచేసి వచ్చాను. ఐ హ్యావ్ యాక్టెడ్ యాజ్ ఎ సెన్సార్ బోర్డు డైరెక్టర్, ఫిలిం ఛాంబర్ లైఫ్ మెంబర్గా ఉన్నాను, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఉన్నాను నేను. సో సినిమా ఫీల్డ్, టీవీ సీరియల్స్ ఇవన్నీ మీరు చూస్తూ అదొక ఇన్ఫ్లుయెన్సర్స్ అని కూడా అనొచ్చు మేడం. అండ్ అంటే మూవీస్లో కూడా ఉంటున్నాయి అంటున్నారు కాబట్టి ఎవరు తప్పు చేసినా తప్పేమ్మా. ఇప్పుడు ఒక హద్దు దాటి వెళ్ళిపోయిన తర్వాత ఒక డెడ్ లైన్ ఒకటి ఉంటుందమ్మా, గీత. ఆ గీత దాటి వెళ్ళిన తర్వాత అది మగవాడు తప్పు చేసినా ఆడపిల్ల తప్పు చేసినా లైఫ్ చిన్న భిన్నమే కదా. ఓకే. సో ఆ లైన్ దాటుతున్నామా లేదా అనేది మనమే ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆడపిల్ల మగపిల్లడు నేను మాట్లాడదలుచుకోవాలి. నిజానికి ఈ మధ్య కాలంలో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను ఆడపిల్లలకి, మనము తరతరాలుగా అణిచివేతకు గురవుతున్నాం, తరతరాలుగా చిత్రహింసలకు గురవుతున్నాం. అది నిజం, అసలు చెరిపోయలేని నిజం. కానీ మేడం రేపు కూడా చిత్రహింసలకు గురవుతాం. కానీ మనకి చైతన్యం వచ్చిన తర్వాత, మనల్ని కాపాడే చట్టాలు వచ్చిన తర్వాత, ఆ చట్టాలను ఉపయోగించుకొని
చట్టాలని దుర్వినియోగం చేసుకొని కూడా మనం దూరం అవుతున్నామేమో ఫ్యామిలీ లైఫ్కి అనేది ఒక్కసారి నేను క్రాస్ చెక్ చేసుకోమని ఆడపిల్లలకి నేను మనవి చేస్తూ ఉన్నాను. నిజమే మేడం, అది కూడా ఇప్పుడు చూస్తున్నట్లయితే సొసైటీలో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు హైపర్ యాక్టివ్ అయిపోయారు అనమాట. అది ఏమంటారు అవ్వాలి అంటే యాజ్ లైక్ పాజిటివిటీ కాదు, నెగిటివిటీలో కూడా ఇప్పుడు చూస్తున్నట్లయితే ఆడపిల్లల కంటే మగపిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే అలా కంక్లూజన్కి ఏమి రానవసరం లేదు. ఇంతకాలం వాళ్ళు మన మీద అజమాయిషి చలాయించారు, కొంతకాలం ఆడవాళ్ళు చేస్తారు. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అనేది ఫ్యామిలీ కోసం లేడీస్ అలా తయారవుతారు మేడం. బిఫోర్ మ్యారేజ్ ఆడపిల్లలు ఎలా ఉన్నారు అంటే చిటికేస్తే ఒక బాయ్ ఫ్రెండ్ని మారుస్తాం, చిటికేస్తే ఒక గిఫ్ట్ తెప్పించుకుంటాం అన్న టార్గెట్కి రీచ్ అయిపోతున్నారు. లేదు, అంత హార్డ్గా ఏమి లేదులే, కానీ ఒకవేళ అలా ఉన్న వాళ్ళు అయితే లైఫ్ డిఫికల్ట్గా మారిపోతుంది. అంటే ఇప్పుడు ఫోక్సో చట్టాలు ఇవన్నీ వచ్చాయి, ఈ చట్టాల వల్ల ఆడపిల్లలకి హెల్ప్ అవుతుందని కొంతమంది సంతోషిస్తుంటే ఇప్పుడున్న మగపిల్లల్లో కూడా కొంతమంది ఆనుమత్యాలు ఉంటారు మేడం, నాకు తెలిసినంత వరకు. అంటే అది వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం అనుకోవచ్చు, సొసైటీలో కలవనీయకుండా చాలా జాగ్రత్తగా తీసుకొస్తారు. అలాంటి అంత జాగ్రత్తగా తీసుకొచ్చిన తల్లిదండ్రులు కాలేజ్ అనే ఒక వ్యవస్థలో వదిలేసిన తర్వాత ఒక అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతాడు. దొరికినప్పుడు అబ్బాయి లైఫ్ తలకిందులుగా మారిపోతుంది. అలాంటి ఆడపిల్లలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అదే అంటున్నానమ్మా, ఇప్పుడు మీకు హక్కులు మాత్రమే కాదు బాధ్యతలు కూడా ఉన్నాయి అనేది ఎప్పటికప్పుడు ఆడపిల్ల తెలుసుకుంటూ ఉండాలి. కారణం ఏంటంటే శరీరంలో చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళం అయిపోయేంత వరకు శరీరంలో రకరకాల మార్పులు వచ్చేది ఆడపిల్లలకి. ఇప్పుడు పెద్ద పిల్లలు అవుతారు, ఆ తర్వాత పెండ్లిళ్ళు అవుతాయి, గర్భవతులు అవుతారు, ప్రసవించాలంటే చచ్చిపోయి బతకాలి, ఆ తర్వాత మరి పెద్ద అయిన తర్వాత మెనోపాజ్ ప్రాబ్లమ్స్, అంటే భౌతికంగా విపరీతమైనటువంటి చేంజెస్ ఫ్లక్చుయేషన్స్ ఉండేది ఆడపిల్లలు. ఆ బాధల్లో పిల్లలు కూడా అటాచ్డ్గా ఉంటారు కాబట్టి మదర్కి ఒక హేస్టీ డెసిషన్ తీసుకొని బయటికి వెళ్ళిపోతే ఇమ్మీడియట్గా సూయిసైడల్ టెండెన్సీ వచ్చేదాకా ఆడపిల్లలు వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే నేనేమంటున్నానంటే పురుషాధిక్యతని ప్రశ్నిస్తూనే వాళ్ళతోనే ఉండి ఫైట్ చేయమని అడుగుతున్నా నేను. సూపర్. అంతేగాని నీతో నాకు గిట్టలేదు కాబట్టి నేను వెళ్ళిపోతాను, నా లైఫ్ నేను బతుకుతాను అని అంటే అక్కడి నుంచి నువ్వు ఎంత దూరం వెళ్తావో, ఎన్ని మెట్లు ఎక్కి దిగాలో, ఎన్ని మెట్లు మీద నుంచి నువ్వు పడాలో అది నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత పడి బాధపడుతున్నావు. దానికంటే కూడా ముందు నేనేం చెప్తున్నానంటే దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ వేస్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్. ఇప్పుడు మీరే ఉన్నారమ్మా, ఒక అమ్మాయికి అన్యాయం జరగగానే మీ ప్రెస్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అక్కడికి, ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని మీరు చిత్రీకరిస్తున్నారు, జనం ముందు పెడుతున్నారు, ఇమ్మీడియట్గా ఆ బాధితురాలికి జరిగిన అన్యాయాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు, నిందితుడు ఎవడైతే ఉన్నాడో వాడికి శిక్ష పడేదాన్ని కూడా మీరు బాగా ఎలివేట్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ సమాచారం చక్కటి కమ్యూనికేషన్స్ పెరిగినాయి కాబట్టి ఈ పెరిగిన కమ్యూనికేషన్స్లో మనం ఎలా ఉంటే నా భర్తని నేను నా కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోగలను అని ఆడపిల్లలు విఘ్నతతో ఆలోచించడం అనేది ఎక్కువగా ఆడపిల్లలే తీసుకోవాలనేది నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి అంటే ఇక్కడ నేను వై ఓన్లీ గర్ల్, వై నాట్ బాయ్? ఎందుకు లేడీసే ఆలోచించాలి, జెంట్స్ ఎందుకు ఆలోచించకూడదు? నేను అదే అంటున్నాను. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ వేసుకొని ఈ రోజుకి వచ్చేటప్పటికి మగపిల్లలే కొంచెం భయపడేదాకా వెళ్ళిపోయింది వాతావరణం. సినిమాలు కూడా ఆ నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. పోరా నేను బతకగలను అని చెప్పి సెల్ఫ్ రెస్పెక్ట్తో బ్రతికిన సినిమాలు ఈ మధ్య కాలంలో అంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చాలా వచ్చినాయి. ఈ తరంలో ఐ మీన్ లైక్ నయనతార, త్రిష అండ్ అమ్మాయి ఎవరు అనుష్క, ఆ తర్వాత అమ్మాయి ఎవరు సమాంత అండ్ ఈ చాలామంది హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో హీరోల్ని డామినేట్ చేసి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో సక్సెస్ఫుల్ మూవీస్ చేసి అందులో ఒక చక్కటి మెసేజ్ని అందించినటువంటి సినిమాలు చాలా వచ్చినాయి. దాని అర్థం ఏంటి అంటే నువ్వు సక్సెస్ కావాలంటే తప్పే చేయని అవసరంలా, నువ్వు సమాజాన్ని నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బ్యాలెన్స్ చేసుకుంటూ వాటిని దాటి కూడా నీ ప్రతిభను చూపించుకొని నువ్వు నీ హస్బెండ్ కంటే కూడా ఎత్తుగా పెరిగినట్టు చూపిస్తూనే హస్బెండ్ని కూడా నీతో ఉంచుకునే ఒక చక్కటి కుటుంబ వాతావరణాన్ని కూడా నువ్వు సేవ్ చేసుకోవాలనేది నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఇప్పుడు అట్లా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేశారు కాబట్టి మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదా? చేసుకుంటున్నారు కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే జెంట్స్లో కూడా చాలా మార్పు వచ్చిందమ్మా. సో ఫార్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్ ఈ మధ్య కాలంలో జెంట్స్ కూడా
నా భార్య ఒక సెలబ్రిటీ అయితే బాగుండని కోరుకుంటున్నాడు. అంటే ఒక స్టెప్ కిందకు వచ్చినట్లే. నిజంగానే మేడం ఇప్పుడు చూసినట్లయితే ప్రతి ఒక్క భార్య ఇన్స్టాగ్రామ్ హీరోయిన్ అవుతుంది, యూట్యూబ్ హీరో అవుతున్నారు. ప్రతి ఒక్క లేడీ యూట్యూబ్ ద్వారా నిజంగా చెప్పాలి అంటే వాళ్ళ ఇంట్లో ఒక చిన్న స్టూడియోనే పెట్టేస్తున్నారు. అంతవరకు హ్యాండ్స్ ఆఫ్. కాకపోతే ఎక్కడో ఒక 100లో ఒక 10% మంది మాత్రమే వెనకబడున్నారు. ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. మగవాళ్ళు కూడా నిజంగానే యాక్సెప్ట్ చేస్తున్నారు, విఘ్నతతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు యు ఆర్ ఏ హీరోయిన్ ఫర్ యువర్ ఛానల్. నన్ను ఇన్ని ప్రశ్నలు వేసి తికమక పెట్టేసి నా దగ్గర నుంచి ఏం కావాలో అది నువ్వు తీసుకుంటున్నావు. సో యూ గాట్ సక్సెస్. నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు నా చేత చెప్పిస్తున్నావు, నువ్వు ఎదిగావు. కాబట్టి ఏంటంటే ఈ ఎదగడం అనేది మనలోనే ఉంటుంది తప్పితే ఎవడో ఎదిగిస్తే ఎదగడం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో జెంట్స్ నా పెళ్ళాం ఇంకా ఇంట్లో నేను చెప్పినట్లే వినాలి, నేను చెప్పిన కూర వండాలి అని అనుకునే వాళ్ళ సంఖ్య చదువుకున్న వాళ్ళలో తగ్గిందమ్మా. మొరటగా ఉండి చదువు లేకుండా అంటే రిమోట్ విలేజెస్లో ఇంకా ఉన్నప్పటికీ ఆడవాళ్ళే ఈ పనులే చేయాలి, మేము మగవాళ్ళు ఈ పనులే చేయాలని అనుకున్న వాళ్ళు 60%, 70% ఉన్నారు. బట్ ఈరోజు కొంచెం ప్రోగ్రెసివ్ థాట్స్తో వెళ్ళే గవర్నమెంట్స్ కానీ, చట్టాలు కానీ, టీవీ సమాచార సాధనాలు కానీ ఇవన్నీ ఆడవాళ్ళలో చాలా విఘ్నతను పెంచింది, విద్యను పెంచింది, స్వతంత్రంగా బతకడం నేర్పించింది. అట్ ది సేమ్ టైం హస్బెండ్స్ని బ్యాలెన్స్ చేసుకొని ఇద్దరు కలిసి విహారయాత్రలకి పబ్బులకి వెళ్ళేదాకా వెళ్ళిపోయారు. ఇప్పుడు హస్బెండ్స్ కూడా నేను చెప్తున్నా కదా, ఇప్పుడు భర్తలు ఎందుకు వెళ్ళాలి మేడం, మాకు రిఫ్రెష్మెంట్ కావాలి కదా. మరి అది జరుగుతుంది ఆల్రెడీ, ఇట్ ఈస్ దేర్. బట్ నేను అనేది ఏంటంటే ఆల్ సెడ్ అండ్ డన్ నీ స్వేచ్ఛను అనుభవిస్తూనే లిమిట్స్లో ఉండాలి. నీ కుటుంబాన్ని కూడా నువ్వు కాపాడుకోగలుగుతున్నావు, దాన్ని మిస్ అవుతున్నావా అని ఎప్పటికప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాలని నేను చెప్తున్నా. సో అది చాలా ఇంపార్టెంట్ కదమ్మా. నీకు ఏజ్ ఉండి నువ్వు పరిగెత్తగలిగినంత వరకు నువ్వు ఎలా అయినా ఉంటావు. ఒక దశకు వచ్చేటప్పటికి పిల్లల భారం, పిల్లల భవిష్యత్తు, నీ ఆరోగ్యం, నీ వయసు, ఇవన్నీ బేరీజ్ వేసుకుంటూ పోతే నువ్వు విచ్చలవిడిగా వెళ్ళిపోయావు అనుకో, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం మిగలదు, అంత డిస్ట్రక్షన్గా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మారుతున్న సమాజంలో చాలా స్పీడ్ యుగంలో ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ జరిగింది కాబట్టి ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు అనేక విషయాలు నేర్చుకుంటున్న ఈ నేపథ్యంలో ఆడపిల్లలు స్వతసిద్ధంగానే కొంచెం శారీరకంగా అంటే నిస్సత్తువుగా ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగులేసి పర్సనల్ లైఫ్లో, పబ్లిక్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో జాగ్రత్తగా అడుగులేస్తే అసలు సమాజం మొత్తం బాగుంటుంది. ఎందుకంటే ఒక కుటుంబాన్ని అన్ని విషయాలు, ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, ఎవరికి ఏం పెట్టాలి అని చూసుకునే బాధ్యత ఎక్కువ లేడీసే తీసుకుంటారు. అదే జెంట్స్ తీసుకుంటే ఎక్కడో చోట ఒక చిన్న లోపం కనిపిస్తుంది, ఎంత బాధ్యతకున్నా కూడా. ఆ సున్నితత్వం స్వతసిద్ధంగా జన్మతః మనకే ఉంటుంది అది. అందువల్ల ఏంటంటే ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి. సేమ్ టైం కుటుంబ వ్యవస్థని స్టేబుల్గా ఉంచే ఆ విఘ్నతను కూడా బ్యాలెన్స్ చేసుకునే, ఆ విఘ్నతను కూడా కోల్పోకుండా ఉండాలనేది నేను కోరుకుంటూ ఉన్నాను. సో వీటన్నిటిని నేను అర్థం చేసుకోవడానికి నాకు బుక్స్ చాలా ఉపయోగపడినాయి, చదివాను. పర్సనల్గా అన్ని రకాల ఉద్యమాలలో నేను ఫస్ట్ చెప్పిన పాయింట్కి అన్ని రకాల మూమెంట్స్లో నేను పార్టిసిపేట్ చేసి నా తల్లిదండ్రులు కూడా నన్ను స్వేచ్ఛగా వదిలేసినందుకు నేను ఇన్ని విషయాలు తెలుసుకున్నాను. కాబట్టి ఒక మహిళగా ఉండి కూడా నేను మహిళలు జాగ్రత్త, మీరు ముందుకెళ్ళండి, సేమ్ టైము సేఫ్గా ఉండండి అని చెప్పే ఒక కంక్లూజన్కి వచ్చానంటే చాలా డైమెన్షన్స్లో ఆడపిల్లలు ఎన్ని బాధలు పడతారో నేను చూశాను, అండ్ యాజ్ ఏ లాయర్గా కూడాను. కాబట్టి ఏంటంటే ఈరోజు రాజకీయ వ్యవస్థలో ఆడవాళ్ళకి ప్రాధాన్యత ఉండాలి అనే పాయింట్ వచ్చినప్పుడు 50% ఆకాశంలో సగభాగం మనం అని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అందరం మాట్లాడతాం. కానీ 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అనేది కూడా ఈ రోజు వరకు ఇంప్లిమెంట్ కాలేదు. నేను అడుగుతున్నా, వై ఓన్లీ 33%? 50% ఎందుకు కాకూడదు? 60 ఎందుకు కాకూడదు? మాకు దమ్ముంటే 70 ఎందుకు కాకూడదు? మీరే 33 ఎందుకు ఉండకూడదు? మేడం బెస్ట్ ఆప్షన్. ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా దీనికోసం ఫైట్ చేయాలి. ఎందుకు అంటే ఆడపిల్ల ఇన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మగవాడు బయటికి రావాలంటే లేచి రెడీ ప్యాంట్ షర్ట్ వేసుకొని వస్తే సరిపోతుంది. అదే ఒక పెళ్ళైన ఆడపిల్ల లేదా నార్మల్ ఆడపిల్లైనా లేచి బయటికి రావాలంటే ఇంట్లో అన్నీ చక్కదిద్దుకొని ఆ మగవాడికి కూడా ఏం కావాలో సమయానుకూలక
పనులన్నీ చేసి పెట్టి బయటికి రావాలి. సో ఖచ్చితంగా 70% ఇచ్చినప్పుడు యాక్సెప్టెడ్. నేను అదే చెప్తున్నానమ్మా, తెలివిగల వాళ్ళు ఎవరైనా సరే ఆధిపత్యం తీసుకోవడానికి ఆడవాళ్ళే అర్హులైతే ఆడవాళ్ళే వెళ్ళాలి. దానికి అసలు 33 ఎందుకట్లా? ఇందిరాగాంధీ గారు ఆవిడ ఐరన్ లేడీగా మొత్తం ప్రపంచం మొత్తం ఆ వైపు చూసేలాగా చేసుకున్నారు. ఆవిడకి జెండర్ ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా. చాలా ప్రతిభను కనబరిచారు. అందుకని నేనేమంటున్నానంటే చట్టసభల్లో ఇంత పర్సంటేజ్ లేడీస్ అని చెప్పడం కాదు, ఎవరికి ఎంత శక్తి ఉంటే అంత శక్తి మేరకు ఆడవాళ్ళు కూడా రాజకీయ రంగంలోకి రావాలి, అన్ని రంగాల్లోకి ముందుకు రావాలి. సేమ్ టైం జెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి, భర్తలు అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి, ఇన్లాస్ కూడా అర్థం చేసుకోవాలి. దట్స్ వాట్. మెట్టినింటి వాళ్ళు కూడా అర్థం చేసుకొని నా కోడలు ఒక మెట్టు పైకి పోతే నా కుటుంబం ఒక సెలబ్రిటీ స్టేటస్ని తీసుకుంటుందని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. నాకు తెలిసి అర్బన్ ఏరియాస్లో అది పెరిగిందని నేను అనుకుంటున్నానమ్మా. అంటే రూరల్ ఏరియాస్లో ఇంకా అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇది ఒక సంధి యుగం. ఎలా ఉండాలి అనే దగ్గర కొంచెం సంఘర్షణతో కూడినటువంటి వాతావరణంలో ఈరోజు సమాజం ఉంది. కానీ మీలాంటి ఆడపిల్లలు బయటకు వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి నాలెడ్జ్తో ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది. సో ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. మీ వయసు నుండి మేము నీకంటే చిన్న వయసు నుంచే నేను మా పేరెంట్స్ సహకారంతో నేను వచ్చాను అనేది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, పేరెంట్స్ చిన్నప్పటి నుంచి ఒక బేబీని పెంచేటప్పుడు అంత విశాల దృక్పథంతో పెంచిన ప్రతి బేబీ మంచి మనిషిగా, మంచి పౌరురాలుగా, మంచి ఇల్లాలుగా, మంచి తల్లిగా, మంచి భార్యగా, మంచి మంత్రినిగా, మంచి నాయకురాలుగా ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. అందువల్ల ఏంటంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నానమ్మా, వీటన్నిటిని కట్టడి చేయడానికి చట్టాలు ఉన్నాయి, వీటన్నిటిని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఉన్నాయి, వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి ఇవన్నీ ఉన్నాయి, వ్యవస్థలన్నీ ఉన్నాయి. కానీ ఆ వ్యవస్థల్ని కాపాడాల్సిన పాలకుడు ఫెయిల్ అయినప్పుడు స్త్రీలు ఓడిపోతారు, పురుషులు ఓడిపోతారు, సమాజం మొత్తం ఓడిపోతుంది, నేల కొరిగిపోతుంది. అందుకని ఏంటంటే మన భార్యాభర్తలకి ఇంకో మొగుడెవరయ్యా అంటే మనల్ని పరిపాలించేవాడు. అతను సవ్యంగా లేకపోతే మనిద్దరం ఒక అండర్స్టాండింగ్తో ఉన్నా కూడా ఉపయోగం లేదు. కాబట్టి ఏంటంటే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలనుకుంటున్నాను, లోకేష్ గారి గురించి చెప్పాలనుకుంటున్నాను, భువనేశ్వర్ గారి గురించి చెప్పాలనుకుంటున్నాను, ఇంకా అనేక మంది ఆడవాళ్ళు. ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో కన్నీళ్లు చూడడం మనము, ఆయన గడియారం కంటే వేగంగా పరిగెత్తే ఒక విజన్ ఉన్న వ్యక్తే తప్ప ఆయన ఇంకా ప్రాంతాలు, కులాలు, మతాలు లేవు అని అనుకున్న చంద్రబాబు నాయుడు గారిని ఏడవటం మనం చూసాం. కారణం ఏంటంటే పాలకుడు అరాచకవాది అవ్వడం వలన అట్లాంటి మంచి సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి ఒక ఘనీభవించినటువంటి ఒక విజన్ ఉన్న వ్యక్తి కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చినాయి. అంతేకాకుండా అక్రమమైన కేసులు పెట్టి 52 రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే మొత్తం ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ఏదో మౌనంగా ఉండిపోయింది రాష్ట్రం. అంటే ఒక అవినీతిపరుడు పాలకుడైతే సమాజం మొత్తం పతనం అయిపోతుందని చెప్పడానికి లాస్ట్ 5 years చాలా ఉదాహరణగా కనపడుతూ ఉంది. ఈరోజు ఆయన చేసిన తప్పులు, జగన్ గారు చేసిన తప్పుల ఫలితం జనం సైలెంట్గా ఓటేసి 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. 11 సీట్లతో నిన్ను ఇంటికి పంపించారు. అది నీ స్వయంకృత అపరాధం కాదా? నువ్వు చేసిన తప్పులు కాదా? నేను అడుగుతున్నాను. తర్వాత నువ్వు చేసిన తప్పుల ఫలితం ఈరోజు మీ నాయకులందరూ ఒక్కొక్కరు జైలుకి వెళ్తున్నారు. నువ్వు చేసిన తప్పుల ఫలితం మీ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వరుసలో జైలుకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రోజా హద్దు అదుపు లేకుండా ఒక విచ్చలవిడితనంతో భాష దగ్గర నుంచి, వేషం దగ్గర నుంచి, ప్రవర్తన దగ్గర నుంచి, ఇతరుల పట్ల వ్యవహరించే తీరు దగ్గర నుంచి, చట్టసభలో వాళ్ళు వ్యవహరించిన తీరు, వీటన్నిటిలో రోజాని స్పెసిఫిక్గా చెప్పుకోవాలి. నేను ప్రజారాజ్యం పార్టీలో పనిచేసే దగ్గర నుండి ఈ రోజు వరకు శోభారాణి వర్సెస్ రోజాగా నడిచింది. ఒక దశకు వచ్చేటప్పటికి జగన్ గారు గవర్నమెంట్లో రోజాకి ప్రధాన పాత్ర ఇచ్చినప్పుడు ఆడవాళ్ళు మంచి పొజిషన్, అంటే పుష్పశ్రీవాణి డిప్యూటీ సీఎం అయింది, రోజా మంత్రి అయింది, ఇంకా చాలామంది, వనిత గారు హోమ్ మినిస్టర్ అయ్యారు, సుచరిత గారు హోమ్ మినిస్టర్ చేశారు 2.5 years.
ఆడవాళ్ళకి పెద్దపీట వేశారు, ఇంకా పర్వాలేదేమో మంచి స్టెప్ వేశారేమో అనుకునే లోపల ఆడవాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు ఎంత దుర్వినియోగం చేసుకున్నారంటానికి ఉదాహరణలుగా మిగిలిపోయారు ఈ నలుగురు. కేవలం జగన్ గారు ఒక స్క్రిప్ట్ రాసి మీరు దీని ప్రకారం వెళ్ళండి చేయండి అంటే చేశారే తప్ప, అసలు ఐఎమ్ ఏ హోమ్ మినిస్టర్, ఐ హ్యావ్ టు మేక్ ది లా అండ్ ఆర్డర్ ఇన్ బ్యాలెన్స్ వే, దానికి నేను కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్వతంత్రంగా వ్యవహరించిన ఒక్క మంత్రికి కానీ ఎమ్మెల్యే కానీ లేరు. సో వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ గివింగ్ పవర్ టు ఉమెన్? నేను అది ఇప్పుడు వచ్చాను పాయింట్కి. నేనేమంటున్నానంటే మనకు అన్ని రంగాలలో అధికారం కావాలని అడుగుతున్నాను, కానీ అధికారం తీసుకున్న రోజా లాంటి వాళ్ళ వల్ల సమాజం ఎంత వెనక్కిపోయింది. నువ్వు వాడిన భాష ఏంటి, మీరు చేసిన తప్పులేంటి, నేరాలేంటి, సరిదిద్దుకోలేనటువంటి తప్పులు చేశారు. చట్టం ముందు మీరు తల వంచుకుంటే 5 కోట్ల ప్రజానీకం యొక్క గౌరవం కూడా తలదించుకుంటుందని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడున్న పాలకులలో అందరూ చదువుకున్న వాళ్ళు, యంగ్స్టర్సు, సమాజం పట్ల బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తనతో కూడిన వాళ్ళు చట్ట సభల నిండా ఉండడం అనేది ఈరోజు చాలా సంతోషాన్ని కలిగిస్తున్న విషయం. చాలా జాగ్రత్తగా ఒక మాట మాట్లాడిపోయే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడటం అనేది జరుగుతుంది. కానీ ఈ గవర్నమెంట్లో కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటి సూటిగా మీ ఛానల్ ద్వారా, పార్టీ గెలుపు కోసం, గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసం, సిబిఎన్ గారిని సీఎం చేయడం కోసం, వాళ్ళు చేసినటువంటి త్యాగాలకి మంచి ఫలితం ఇవ్వడం కోసం ఎవరైతే కార్యకర్తలు శ్రమించారో, ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడారో వాళ్ళకి ఖచ్చితంగా పార్టీ పదవుల దగ్గర నుంచి ప్రభుత్వ రంగంలో పదవులు, ఉద్యోగాలు అన్నీ మా గవర్నమెంట్ ఇవ్వాలని నేను మీ ఛానల్ ద్వారా విన్నపం చేసుకుంటున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అలాగే మీ ఫ్యాన్స్ ఎవరైతే, అంటే మీతో పాటు ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ గురించి తెలిసిన వాళ్ళు, మిమ్మల్ని తరచూ చూస్తున్న వాళ్ళు, అండ్ అలాగే మీ దగ్గర నుంచి ఎంతో కొంత మంచి పొందిన వాళ్ళు, కానీ ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే మా మేడంకి కూడా ఏదో ఒక పదవి వస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది నోట నేను విన్నాను అనమాట. సో మీరు ఏ పదవి ఆశిస్తున్నారు? నేను ఐఎమ్ ఫిట్ టు బి ఎనీ పొజిషన్. ఓకే, దేనికైనా నేను సరిపోతానని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ మొత్తం ఇంటర్వ్యూ ఆద్యంతం మీకు కొన్ని విషయాలు మీకు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఉంటారు. అంటే నేను ఐ హ్యావ్ టచ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్, ప్రతి ఫీల్డ్ నేను టచ్ చేసి వచ్చాను. ఇప్పుడు ఫిలిం ఛాంబర్ చైర్పర్సన్ అవ్వచ్చు, నేను ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ అవ్వచ్చు, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ అవ్వచ్చు, అసలు ఆల్ లా కమిషన్ చైర్పర్సన్ అవ్వచ్చు. ఈ ప్రతిదానికి నేను ఫిట్ అవుతున్నానని నేను ఫీల్ అవుతున్నా. కారణం ఏంటంటే డిబేట్ పెట్టండి, మీరు 2 విభిన్న రంగాల నుంచి తీసుకొచ్చి ఒకే సబ్జెక్ట్ మీద మాట్లాడమని మీరు డిబేట్ పెట్టండి. నాకు ఎక్కువ మార్కులు వస్తే నేను ఫిట్ అని నేను ఒప్పుకుంటా, మీరు మార్కులు వేయకపోతే నేను అన్ఫిట్ అని ఒప్పుకుంటా. అందుకని నేను ధైర్యంగా చెప్తున్నది ఏంటంటే ప్రతి అసమానతలకు సంబంధించినటువంటి ఉద్యమాలలో సమానత కావాలని నేను పోరాటం చేశాను. కాబట్టి ఆ పోరాటాల ఫలితంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2వ సారి మళ్ళీ సీఎం అయ్యే దానిలో నా ప్రధాన భూమిక ఉంది. కాబట్టి అమరావతి రాజధానిగా నిలబడటం కోసం శోభారాణి ఎంత శ్రమించిందో తెలుసు. కాబట్టి ఎంత పోరాడానో, నా సొంత డబ్బులు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టానో నాతో పనిచేసిన ప్రజలకు తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా బాగా తెలుసు. కాబట్టి లోకేష్ గారికి ఇంకా బాగా తెలుసు. కాబట్టి నా పవర్ ఏంటో పవన్ కళ్యాణ్ గారికి ఇంకా బాగా తెలుసు. కాబట్టి నాకు తగ్గ పదవి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. కాబట్టి ఏంటంటే నాలాంటి వాళ్ళని ఎక్కడన్నా అశ్రద్ధ చేయడం జరిగితే మళ్ళీ పార్టీ ఎక్కడో డిస్టర్బ్ అయిపోతుంది. ఇది నా ఒక్క దానికోసం కాదు నేను మాట్లాడుతున్నది, నాలాగా ఎందరో పార్టీని గెలిపించి మళ్ళీ తెలుగుదేశాన్ని ప్రభుత్వానికి తీసుకురావాలని ప్రయాణం చేసిన వాళ్ళు, ప్రాణాలు అర్పించిన వాళ్ళు, దేనికైనా తెగించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. సేమ్ టైము ఇది ఉంది కదమ్మా, సూపర్ 6 కదా, అదే కదా పథకాలు. సూపర్ 6లో ఏదైతే అనౌన్స్ చేశారో చంద్రబాబు గారు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పీపుల్ ఆర్ వెయిటింగ్, పర్టికులర్లీ ఆడవాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు ఈగరగా. ఈ మాట నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చోబెట్టి మన పన్నుల్ని మనకే ఉచితాలని అలవాటు చేశారు. ఆ ఉచితాల వల్ల ఈరోజు ఒక్కళ్ళు కూడా ఉద్యోగం లేకుండా మిగిలిపోయారు. కాబట్టి ఏంటంటే ఆ ఉచితాలకు అలవాటు పడినటువంటి మనసు నాకు ఎటువైపు నుంచి ఏమి రావటం లేదే అని చెప్పేసి నిరాశగా ఎదురు చూసేదాకా ఉండకూడదు. ఇమీడియట్గా వాళ్ళని ఎక్కడో ఒక చోట రిలీఫ్ అందిస్తూ వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను. అది ఎంత కష్టమైనా కూడా చక్కగా ఒక కంబైన్డ్ కలెక్టివ్ డెసిషన్ తీసుకొని కూటమి ప్రభుత్వంలో కేంద్ర నిధులు
రాష్ట్ర నిధులు, పట్టణాల నిధులు, పల్లెల నిధులు అన్నీ సమకూర్చుకొని అందరినీ కంఫర్టబుల్గా ఉంచేదానికి త్వరగా డెసిషన్స్ తీసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు. అండ్ మీతో ఇంకా ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.